హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే కదా ఆ కూరలో ఏమేం వేసామో అర్థమవుతుంది. అలాగే చూస్తూ చూస్తూ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ కమ్మకమ్మని గుమగుమలాడే గోంగూర పప్పు తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోంగూర పప్పులోకి కందిపప్పు 1 కప్ తీసుకోవాలి. శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. కొద్దిగా శనగపప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ పప్పుకి. దీంట్లో నేను 2.5 గ్లాసులు వాటర్ పోసాను. అంతే పోయాలి. ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే పొంగుద్ది. కాబట్టి మనం దానికి సరిపోను వాటర్ పోయాలి. ఈ పప్పులోనే మనము పసుపు, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4, 5 వేసుకోవాలి. అలాగే కరేపాకు పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఎక్కువనే వేసుకోండి కరేపాకు. దీంట్లోకి ఒక 4, 5 పచ్చిమిర్చి ఉడికేటప్పుడే వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కారం ఉండేలా చూసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు ఇవన్నీ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది పప్పు. దీంట్లోకి ఒక ఉల్లిగడ్డను తీసుకోండి. ఆ ఉల్లిగడ్డను కొద్దిగా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. దాంట్లోనే జీలకర్ర వేసుకోండి. ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆయిల్ కూడా ఒక పావు వేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం గోంగూరను మంచిగా ఒక 4, 5 సార్లు కడగాలి. దాంట్లో సన్న ఇసుకలాగా ఉంటుంది. దాన్ని మంచిగా కడుక్కొని ఆ ప్యాన్లో వేసి కొద్దిగా నూనె పోసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికిన గోంగూరను చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. సరే, కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంది. అంతే వాటర్ పోయాలి. పోస్తే పొంగకుండా వస్తుంది. పప్పులోకి వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిపాయ ఒక గడ్డ మొత్తం తీసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోంగూరను మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఏంటంటే ఆకులు ఉండకుండా మంచిగా వస్తుంది టేస్ట్ పప్పులో కలిపినప్పుడు. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. మంచిగా ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. దాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. గోంగూరను పప్పులో వేసి ఉడకబెట్టకుండా సపరేట్ ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టి పప్పులో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టినా కానీ మంచిగా తింటారు. ఎందుకంటే ఆకులు కనపడదు కాబట్టి ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. పోపులోకి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పప్పులోకి. దాంట్లోనే దంచని వెల్లుల్లిపాయలను వేయండి. ఒక 4, 5 మంచిగా గోలిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 2, 3 పచ్చిమిర్చి వేసుకోండి. పోపులో వేస్తే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం అల్లం ముక్కలను సన్నగా తరుక్కొని అవి కూడా వేయండి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అవి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎక్కువనే వేసుకోండి. వెల్లుల్లిపాయ ముద్ద దంచి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను వేయండి దీంట్లో. అవన్నీ కలుపుకొని మంచిగా గోలిన తర్వాత పసుపు వేయండి. పోపులోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోండి. అంటే నేను పప్పులో ఉప్పు వేశాను. ఇప్పుడు దీనికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. పోపుకు సరిపోను. ఆ గోంగూరలో కూడా ఉప్పు వేయలేదు నేను. దీనికి సరిపోను ఉప్పు దీంట్లోనే వేసుకోండి. ఎందుకంటే నేను మిక్సీ పట్టిన ఆ గోంగూరను దీంట్లోనే కలుపుతాను కాబట్టి దీంట్లో ఉప్పు వేసుకోండి. మిక్సీ పట్టిన గోంగూరను కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పోపు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలుపుకున్న తర్వాత ఆ పప్పులోకి ఈ పోపునంతా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అసలు ఈ పప్పు తిన్నారంటే మీ పిల్లలు అసలు అన్నం వదలకుండా మొత్తం తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు. పప్పు ఉడికేటప్పుడు ఈ గోంగూర వేసామనుకోండి జిగురు వస్తుంది. అలా కాకుండా నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కమ్మకమ్మని గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను.
ఆ రెసిపీ ఏంటో ముందే చెప్పను. వెడ్నెస్‌డే రోజు పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. చాలా టేస్ట్ ఉంటది ఆ రెసిపీ. మెయిన్ పిల్లలకైతే చాలా ఇష్టమైతది ఆ రెసిపీ. గుర్తుంది కదా! ఏప్రిల్ ఎండింగ్ వరకు 500 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.